అవని గారు, ఏదైనా మాట్లాడొచ్చు కదండి. మీతో నాకేం మాటలుంటాయి? అంటే గతంలో సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళేవాళ్ళం కదా. అవి మీకు గుర్తులేవా? గుర్తించుకునేలా చేయలేదు. నేను నమ్ముకున్న వాళ్ళు. అయితే ఇప్పుడు మాట్లాడనంటారా? కావాలంటే కారు దిగిపోమంటే దిగిపోతాను. అయ్యో వద్దులేండి. మీరు మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయేమో. నేను పాటలు పెట్టుకుంటానులేండి. మంచిది. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. మార్చండి. ఏంటి గేరా? అర్థాలే కాదు, పాట. ఎందుకు? అర్థాలే ఎంత అద్భుతమైన పాట ఇది. ఇప్పటికీ #1 క్లాసిక్ తెలుసా? అయితే కావాలని పెట్టారన్నమాట. అయ్యో లేదండి బాబు, రేడియోలో వస్తుంది. ఇదేం క్యాసెట్ కాదు కదా. నాకు నచ్చిన పాటను పెట్టుకోవడానికి. వాళ్ళు ఏది ప్రసారం చేస్తే అది మనం వినాలి. నాకు నచ్చలేదు. సరే, మీరే మార్చుకోండి. ఆడువారి మాటలకు మీరు కావాలనే ఈ పాట పెట్టారు కదా. రేడియో అని మీరే అన్నారు కదా, నేనెలా పెడతాను? ఆడవాళ్లకు మగవాళ్లకు తేడా ఇదేనండి. మీరే రైట్, మేమే రాంగ్. మనం వాంటెడ్లీ సాంగ్స్ని పెట్టకపోయినా మనకు సంబంధించినట్టుగా వస్తున్నాయంటే దీని అర్థం ఏంటి? అర్థాలు పరమార్థాలు మీకే తెలియాలి. దయచేసి ఈ పాటలు గోనొద్దు, ఆపేయండి. మన పాప బ్రతికుండుంటే తనతో పాటు సరదాగా కారులో తిరుగుతూ ఉండేవాళ్ళం. ఇద్దరం దురదృష్టవంతులం. కారు ఆపండి. ఎందుకు? ఆపమని చెప్పానా? సర్లేండి, మన గతం గురించి మాట్లాడంలేండి. దట్స్ బెటర్. బట్ నేనిప్పుడు కారు ఆపమన్నది నేను దిగువలసిన చోట వచ్చింది అని. థ్యాంక్స్ ఫర్ డ్రాపింగ్. అవని గారు, అవని గారు, ఇంటి వరకు డ్రాప్ చేస్తానండి. ఇంట్లో వాళ్ళతో నన్ను తిట్టించడానికా? అది కాదండి. నిన్ను సరుకులు కొనాలి, అలాగే బండి దగ్గరికి మెకానిక్ని తీసుకుని వెళ్ళాలి. సరే అయితే, వెయిట్ చేయమంటే చేస్తాను. 5 సంవత్సరాలు వెయిట్ చేశాను. ఏ రోజైనా వచ్చి తీసుకెళ్లారా? గుడిలో కలిసిన సార్ కదా. సార్, 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 శ్రీకర్ సార్. అయ్యో, సార్ ఫోన్ పడేసుకున్నారు. సార్, సార్. అక్షయ ఎవరిని పిలుస్తుంది? అది బావ కారు. బావనెందుకు పిలుస్తుంది? అక్షయ మేడం, ఎందుకు ఆ కారు ఆయన్ని పిలుస్తున్నావు? ఆయన నీకు తెలుసా? ఆ సార్ నాకు తెలుసు మేడం. ఒకసారి గుడిలో ఎద్దు పొడవబోతే నేనే కాపాడాను. ఆ సార్ని కాపాడింది నువ్వా? ఆయనకి అలా జరిగిన విషయం నాకు తెలుసు కానీ ఆ కాపాడిన దానివి నువ్వు అని నాకు తెలీదు.
నా పసుపు కుంకుమల్ని కాపాడావు తల్లి. సార్ కూడా అప్పుడు నన్ను ఇలాగే దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టారు. అవునా? ఎక్కడ పెట్టారు? ఇక్కడ. నేను ఆ సార్ని కాపాడితే మీరెందుకు మేడం ఇంత కృతజ్ఞత చూపిస్తున్నారు? ఆ, ఏం లేదులే. ఇంతకీ ఆయనెందుకు పిలుస్తున్నావు? ఆ సార్ ఫోన్ పడిపోయింది. పాపం చూసుకోలేదనుకుంటా. ఇద్దామని పిలిచాను, వినపడలేదనుకుంటా, అందుకే వెళ్ళిపోయారు. అవునా? నేను ఆ సార్ ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నాం. నాకివ్వు, నేను ఆయనకి ఇచ్చేస్తాను. సరే మేడం. ఓకే మేడం, బాయ్. బాయ్. స్కూటీ మీద రాలేదేంటి? నీ బండేమైంది? రిపేర్ అయిందక్క. అందుకేనా శ్రీకర్ కారెక్కావు? ఇందాక నేను రోడ్లో వస్తుంటే తమరు ఆ శ్రీకర్ గారితో కారులో వెళ్తుండడం నేను చూశాను. నిజంగానే స్కూటీ రిపేర్ వచ్చిందా, లేకపోతే శ్రీకర్ గారితో కారులో తిరగడం కోసం అలా చెప్తున్నావా? ఏంటక్క మాటలు? శ్రీకర్ గురించి ఆలోచించనప్పుడు నువ్వు అతనితో ఎందుకు తిరుగుతున్నావు? ఈ అక్క దగ్గర ఏమైనా విషయాలు దాస్తున్నావా ఏంటి? అలాంటిదేం లేదక్క. నాకైతే నమ్మాలనిపించడం లేదు. అక్క, నువ్వు నా దగ్గర ఏ రహస్యము దాచలేదని నా మీద ఒట్టేసి చెప్పవని. నీ దగ్గర దాచాలనో నీతో చెప్పకూడదనో కాదు గాని ఒక విషయం అయితే నీ దగ్గర దాచాను. అదేంటంటే నేను బావ ఆఫీసులోనే జాబ్ చేస్తున్నాను. మేం రోజు కలుస్తున్నాం. ఈ మధ్య ఓసారి ఆ ఇంటికి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళి రావాల్సి వచ్చింది కూడా. నీ దగ్గర నేను ఇంతకంటే పెద్ద రహస్యాలు దాచలేను. నిన్ను మోసం చేసేంత రహస్యాలని దాచలేను. ఈ విషయం మాత్రం ఎందుకు దాచావు? నీతో చెప్తే ఆ ఇంటికి వెళ్ళి గొడవ పడతావని అనిపించింది. అందుకే చెప్పుకోలేకపోయాను. మీరు భార్య భర్తలుగా దూరం అయ్యారు. ఆకాశం భూమి కలవదన్నట్టు ఇద్దరు కలిసి ఉండడం లేదు. కానీ ఇద్దరు ఒకే చోట పనిచేస్తున్నారు. అసలు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకైతే అర్థం కావడం లేదు. అక్క, మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది. ఆ ప్రేమలు మేము చనిపోయేంత వరకు బ్రతికే ఉంటాయి. కానీ పరిస్థితులు మమ్మల్ని విడదీశాయి. ఈ మధ్య అత్తయ్య వాళ్ళలో కూడా మార్పు కనిపించిందక్క. నాకు దగ్గర అవ్వాలని, నన్ను దగ్గర చేసుకోవాలని వాళ్ళ మాటల్లో నాకు అర్థమైంది. నువ్వేమైనా కలగన్నావా? లేదక్క, కళ్ళతో చూశాను. ఏమండి, అవని ఏమంటుందంటే అంతా విన్నాను. అసలు వాళ్ళల్లో మార్పు వచ్చిందంటే నాకు నమ్మాలి అనిపించట్లేదు. రా, ఇలా వచ్చి కూర్చో. నువ్వు అది కాదండి. ఫస్ట్ నువ్వు కూర్చో. రా రా. ఇద్దరూ మళ్ళీ కలుసుకునే రాత ఉన్నట్టుందని నేను ఇంతకు ముందే చెప్పాను. అదే జరుగుతుందని ఇప్పుడు అవని మాటలు విన్న తర్వాత నాకు నమ్మకం కలిగింది. జీవితంలో కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. 7 అడుగులు వేసిన భార్యాభర్తలు మాత్రం ఎప్పటికీ కలిసే ఉంటారు. కలిసి ఉండలేకపోయేవాళ్లే దురదృష్టవంతులు. ఎంతమంది భార్యాభర్తలు విడిపోయి మళ్ళీ కలుసుకోలేదు. ఆ జంట కూడా ఖచ్చితంగా కలుస్తుంది. ఆ మనసులు పవిత్రమైనవి, అగ్ని కంటే పవిత్రమైనవి. ఆ హృదయాలు ఎప్పుడూ ఒకరి కోసం ఒకరన్నట్టు ఊపిరిని తీసుకుంటూ ఉంటాయి. అవి విడిపోవు. విడిపోతే బ్రతకలేవు. శ్రీకర్ కూడా మంచివాడే కాబట్టి
వాళ్ళిద్దరూ తొందరలో కలిసిపోయి బావుండాలని, ఆ కలయిక ఇద్దరికీ కొత్త జీవితం ప్రసాదించాలని కోరుకుందాం. నా చెల్లెలు ఎప్పుడు సంతోషంగా ఉండాలనేదే నా కోరిక. దాని జీవితం బాగుపడితే నాకంతకంటే సంతోషం ఇంకేం కావాలి? ఫోన్ ఏమైనట్టు? కారులో లేదు, ఆఫీసులో మ్యాక్సిమం మర్చిపోను. ఇంతవరకు ఎప్పుడూ అలా జరగలేదు. బయట ఎక్కడైనా పడిపోయిందా? ల్యాండ్లైన్ నుంచి ఒకసారి నా నెంబర్కి కాల్ చేస్తాను. ఎవరికైనా దొరుకుంటే వాళ్ళు లిఫ్ట్ చేస్తారు. నువ్వు ఇలా ల్యాండ్ లైన్ నుంచి ప్రయత్నం చేస్తావు అని నేను ముందే ఊహించాను బావా. నేను నిన్నిప్పుడు ఎలా ఆట పట్టిస్తానో చూడు. హలో, హలో, ఎవరండి? అది నాదండి. ఏంటది? ఫోన్ అండి. కాస్త అర్థమయ్యేలా చెప్పండి. మీ ఫోన్ మీ దగ్గరే ఉంటుంది కదా, అందులో నుంచి మాట్లాడుతున్నారు కదా. నేను మా ల్యాండ్లైన్ నుంచి మాట్లాడుతున్నాను. మీ దగ్గర ఉన్నది నా మొబైల్, మీకు దొరికింది. మీ పేరేంటి? శ్రీకర్ అండి. శేఖరా? శేఖర్ కాదండి, శ్రీకర్. ఏంటి? శ్రీకర్ అండి బాబు. హలో, హలో. నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది, సరిగా వినిపించడం లేదు. కానీ మీ వాయిస్ నాకు చాలా బాగా వినిపిస్తుంది. నా వాయిస్ మీకు సరిగ్గా వినిపించకపోవడం నా తప్ప? అలా అని కాదు, కానీ మీ వాయిస్ మాత్రం చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి. అబ్బా, అమ్మాయిలు కాంప్లిమెంట్ ఇస్తే మొహమాటం లేకుండా భలే తీసుకుంటారే. ఏమండి, హా, చెప్పండి చెప్పండి. నా ఫోన్ నాకు ఇచ్చేయండి. మీరెక్కడున్నారో చెప్తే అక్కడికొచ్చి నేనే తీసుకుంటాను. మీతో మాట్లాడుతుంటే ఎవరో దగ్గర వాళ్ళతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఎంతో ఆనందంగా ఉంది. అందుకే మీ ఫోన్ ఇవ్వాలి అనిపించడం లేదు. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? ఉన్న ఫ్యాక్టే మాట్లాడానండి. మీ వాయిస్ మాత్రం చాలా మధురంగా ఉందండి, పంచదార పాకంలా. ఎక్స్క్యూజ్ మీ, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? ఐఎమ్ నాట్ సింగిల్, ఐఎమ్ మ్యారీడ్. సో వాట్? వాయిస్ బాగుంది అన్నానే తప్ప నేనేమైనా మీకు ప్రపోజ్ చేశానా? మీ పర్సనల్ డీటెయిల్స్ చెప్తున్నారు. చూడండి, మనం ఫోన్ విషయం మాత్రమే మాట్లాడుకుందాం, ఇంకే విషయాలు మాట్లాడుకోవద్దు. ఆ ఫోన్ నా భార్య కొనిచ్చిందండి. అవునా? ఈ రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిలకు కొనిస్తారు గాని అబ్బాయిలకు అమ్మాయిలు కూడా కొనివ్వడం చాలా వండర్గా ఉంది. మీరు చాలా లక్కీ అన్నమాట. అవునండి, మా మధ్య ఉన్న జ్ఞాపకాల్లో అది కూడా ఒకటి. అది నా భార్య గుర్తండి. దయచేసి నా ఫోన్ నాకు ఇచ్చేయండి. సరే, ఇంతలా అడుగుతున్నారు కాబట్టి ఓ కండిషన్. కండిషనా? ఏంటది? మీ ఆవిడ గారితో ఫోన్ మాట్లాడించండి, వెంటనే మీ ఫోన్ ఇచ్చేస్తాను. మీరు నా దగ్గరికి రావాల్సిన అవసరం కూడా లేదు, నేనే మీ ఇల్లు వెతుక్కుని మరీ వచ్చి ఇస్తాను. మీ క్యూట్ కపుల్ని కూడా చూసినట్టు ఉంటుంది. నా కండిషన్ మీకు ఓకేనా? అది ఇప్పటిదాకా గలగల మాట్లాడారు కదా, సడన్ గా మునిలా ఉండిపోయారేంటి? ప్రస్తుతం నా భార్య లేదండి. చనిపోయిందా? నోటికొచ్చినట్టు మాట్లాడకండి. అయితే బయటికి వెళ్ళిందా? అవును. అయితే మీ ఆవిడ గారు రాగానే ఫోన్లో మాట్లాడించండి, అప్పుడు మీ ఫోన్ మీకు ఇచ్చేస్తాను. ఇది అర్థం లేని కండిషన్ అండి. అవునా? అయితే ఒక పని చేయండి,
మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోండి. వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు. అయ్యో మీరేంటండి బాబు ఇంత కాంప్లికేటెడ్గా ఉన్నారు? ఇంతకీ తమరి నామధేయం? నా నామధేయమా అప్పలమ్మ. అప్పలమ్మ? అవును. పేరు బాగుందా? కాదండి, మీ వాయిస్కి మీ పేరుకి అసలు సంబంధమే లేదండి. హలో, ఏంటి ఫ్లోట్ చేస్తున్నారా? అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదండి. మరి నా పేరు గురించి మీకెందుకు? నేను చెప్పింది చెయ్యండి. మీ ఫోన్ మీకు కావాలంటే మీరు మీ ఆవిడతో మాట్లాడించాల్సిందే. ఇదే నా శాసనం. హలో హలో, తిక్కలదెవర్రా బాబు ఇలా తగులుకుంది? నన్ను బాగా ఇరికించింది. నా మీద నీకు కోపం ఉంటే ఈ ఫొటోస్ నీ మొబైల్లో ఉండవు. ఉన్నాయి అంటే నీ మనసులో నేను ఇంకా ఉన్నానని అర్థం బావా. అవని గురించి అత్తయ్య మళ్ళీ గుర్తు చేసుకోవడం తుఫాను ముందొచ్చే హెచ్చరికలా అనిపిస్తుంది. కళ్ల ముందున్న కోడళ్లకు విలువనివ్వడం లేదు గాని ఎక్కడో ఉన్న మేనకోడల గురించి మాత్రం తెగ ఆరాట పడిపోతుంది. నాకు అవనికి ఎలాగూ పిల్లల్లేరు. నీకు శౌర్య ఉంది. అలాంటప్పుడు ముక్కు పుడక నీకివ్వడానికి అత్తయ్య మనస్సు ఎందుకు అంగీకరించడం లేదో నాకు అర్థం కావడం లేదు. శని ఇంకా నా నెత్తి మీద తాండవం చేస్తూనే ఉందక్కా. కానీ ఎలాగైనా ముక్కు పొడకను నా సొంతం చేసుకోవాలి. టైటిల్ రోల్ నీదే కావాలని నువ్వు ఆశపడుతున్నావు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ అది మాత్రం జరగడం లేదు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేని నాలాంటి వాళ్ళు మనశ్శాంతిగా ఉంటారు. నీలాంటి వాళ్ళు మనశ్శాంతిగా ఉండలేరు. బ్యాడ్ లక్ నిహారిక. ఏదో ఒక రకంగా ముక్కు పొడకని నేను దక్కించుకోవాలి. నీ పంతం బావుంది, కానీ సొంతం ఎలా అవుతుంది? ఏదో ఒక అద్భుతమైన ఊహించని అవకాశం రావాలి. నీహా, నీహా, నీహా. ఓ లావు, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? అవకాశం నా శౌర్య రూపంలో కనబడుతుందక్కా. నా రూపంలోనా? అవకాశమా? దేని గురించి మాట్లాడుతున్నావు? దాని మాటలకేం కాని నువ్వైతే వివరంగా చెప్పు. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు కదక్కా. అంటే ఏంటి? స్కూల్లో బుద్ధిగా చదువుకునే వాళ్ళకి ఇలాంటివన్నీ అర్థమవుతాయి. నీలాంటి వాళ్ళకి అర్థం కావు. ఏంటి శౌర్య బ్యాడ్ స్టూడెంట్ అని నీ ఫీలింగా? నువ్వు కాసేపు ఉండు తల్లి. నిహారిక, నువ్వు చెప్పు. పిల్లలు దైవంతో సమానం, అవునా? అవును. అందుకే ఆ దైవం దగ్గరికి శౌర్యని పంపిస్తాను. ముక్కు పొడకని లోపల నుంచి బయటికి రప్పిస్తాను. ఐడియా బావుంది. అమ్మవారు చిన్నపిల్లలనైతే ఏమీ అనరు, కానీ ఈ విషయం పెద్దావిడికి తెలిస్తే గోల గోల అయిపోతుంది కదా. ముందు ముక్కు పొడక బయటికి రాని, ఆ తర్వాత కథ నేను నడిపిస్తాను. మనం అడుగు పెడితే అగ్నిదేవుడు అడ్డుపడుతున్నాడు. అది అన్నపూర్ణాదేవి ఆజ్ఞ. పిల్లల విషయంలో అలా జరగనే జరగదు. పిల్లలకు దైవం కాపుదల ఉంటుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, ముందుకు దూకుదాం పదా. ఇద్దరు ఎందులో దూకుతారు? అసలు మీరు ఏం మాట్లాడుకుంటున్నారు? బంగారు తల్లి, నన్ను ఇంత ముద్దుగా నువ్వు పిలుస్తున్నావంటే నాతో ఏదో పని చేయించుకుంటావని అర్థమైంది. ఏంటో చెప్పు తల్లి. ఈ అమ్మ కోసం ఒక పని చేస్తావా? ఏంటది?